వెల్కమ్ టు వెవెల్ కోంటే కోటి. మీ సొంతం చేసుకోండి. పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్. మనిషి కోరికలు గుర్రాల్లాగా పరిగెడతాయి, ఆశలు రాకెట్ లాగా దూసుకుపోయి ఆకాశాన్ని తాగుతాయి. మరి ఆ కోరికల చిట్ట నెరవేరాలంటే ₹1 కోటి ఉండాల్సిందే. అది మేమిస్తున్నాం. మరి లాస్ట్ ఎపిసోడ్లో జగన్మోహన్ గారు, అనితశ్రీ గారు 5 ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ చేసి 10 లక్షలతో 6వ ప్రశ్నలోకి ఎంటర్ అవుతున్నారు. లెట్స్ వెల్కమ్ లేచిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న కపుల్ అనితశ్రీ గారు అండ్ జగన్మోహన్ గారు. ప్లీజ్ కమ్. నమస్తే. బాగున్నారా? పడుకున్నారా సాటర్డే సండే? లేదు సార్. లేదా? ఎట్లా పడుకుంటాం సార్? హోంవర్క్ అన్న చేశారా? హోంవర్క్ అనే కంటే సార్ అసలు మేము ఎర్లీ మార్నింగ్ అసలు మెలుకురా సార్. అట్లాంటిది ఎప్పుడు 4 గంటలకి 5 గంటలకి నేను మెలుకున్నానని నేను అనుకుంటున్నాను, కానీ నాకంటే ముందు ఈయన ఇంకా మెలుకుండి ఒకరినొకరు ఇంకా పట్టుకుని 10 లక్షలే కనపడుతుందా? అవును సార్. ఓకే, రూల్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఇంకొకసారి బ్రీఫ్ చేస్తాం. 3 ఆప్షన్స్ ఉన్నాయండి. 2 ఆప్షన్స్ మీద పెట్టచ్చు, 3 ఆప్షన్ ఖాళీగా ఉండాలి. ఇంకో 5 ప్రశ్నలు ఆల్రెడీ ఆన్సర్ చేశారు కాబట్టి 6, 7 2 ప్రశ్నలు ఉన్నాయి. 10 లక్షలు. మీరు రైట్ అనుకున్న ఆన్సర్ మీద మీ ఇష్టం, 10 పెడతారా 5 పెడతారా, వాట్ ఎవర్. సో 2 క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి, 10 లక్షలు మీ దగ్గర ఉన్నాయి. ఓకే, లెట్స్ ప్లే వెవెల్ కోంటే కోటి. మీ సొంతం చేసుకోండి. ఓకే, 6వ ప్రశ్న కేటగిరీస్ చూద్దాం. హెలికాప్టర్, చదరంగం. చదరంగం పిల్లలతో ఆడుతూ ఉంటాం కదా. ఓకే, చదరంగం అనేది మా ఇంట్లో 4 ఉన్నాయండి చదరంగం. చదరంగం కేటగిరీ, దానికి సంబంధించిన ఆప్షన్స్ చూద్దామండి. 1, 2, 3. ఏం ఫిట్టింగ్ ఉందో దీంట్లో? ఈ ఆన్సర్కి సంబంధించిన ప్రశ్న అండి. చదరంగంలో భారతదేశంలో ఎంతమంది మహిళా గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్స్ 1, 2, 3. ఇద్దరైతే ఆడుకోండి, ఆలోచించి ఆడండి. కన్ఫర్మా? గెస్సింగా? ఈ టైం స్టార్ట్ అయింది. కోనేరు హంపి. ఒకరైతే కాదా? కానీ ఏదో చూడు, ఒక గిన్నె పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. ఇంకెవరైనా ఉన్నారా? ఐడియా లేదు. ఇంకోరు 40 ఇది సెకండ్లు. ఇది వెళ్ళొచ్చు. ఒకరైతే కాదు, 2, 3. ఒకరు కాదు కాబట్టి అది వదిలేద్దాం. 30 సెకండ్లు. నీ ఇష్టం, దీని మీద 2 lakhs పెడుతున్నాను. నాకేం తెలియదు, నీకే. 3 అంటే ఈ మధ్యన ఎవరు వచ్చింది ఏం లేదా? ద్రోణావళి, హారిక ఏదో 20 సెకండ్లు. ఏదో ఇచ్చినట్టున్నారు, కొత్తగా ఏదో ఇచ్చినట్టున్నారు అంతా. చూడు చూడు చూడు, ఎందుకైనా మంచి దీని మీద పెట్టా. పెడుతున్నాను ఇక్కడ, చూద్దాం. ముగ్గురు మీద 4 లక్షలు, 2 మీద 6 లక్షలు. క్విక్ చేంజ్ 30 సెకండ్స్ ఆప్షన్ ఉంది మీకు, కావాలా వద్దా? ఎస్ సార్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు, ఇప్పుడు చెప్పు. కోనేరు హంపి, ద్రోణావళి, హారిక. ఇంకేమంటున్నారు మీరు? ఇంకోరు హంపి అన్న హారిక ఒకటి కదా? తీసి పెట్టినట్టు. హారిక హంపి ఒకటా కాదు? హారిక వేరు, హంపి వేరు. 20 కోనేరు, సెకండ్లు హంపి, ద్రోణావళి, హారిక. హారిక కూడా ఉంది అట్లయితే. ఇలానే ఉంచుదామా? హారిక కూడా ఉంది, హారిక కూడా అదే కదా, కానీ గ్రాండ్ మాస్టర్ కాదా? గ్రాండ్ మాస్టర్ కదా? తెలీదు, అదే మరి తెలీదు. ఇలా ఉంచుదాం, తెలియనప్పుడు ఏంటి? నీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దీని మీద 3 పెడదాం. ఫస్ట్ టైం క్విక్ చేంజ్ అడిగి పాడలేదు. ఎనీవే, లాస్ట్ క్వశ్చనే కాబట్టి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. ధైర్యంగా ముందడుగేయండి. 2 వేస్తున్నాం సార్. ఓకే, నా 6 లక్షలు 2, 3 మీద 4 లక్షలు. టాప్ ఆర్ డ్రాప్? టాపే. గెస్సింగ్ వెళ్ళే కానీ టాప్.
3 అనే డౌట్గా పెట్టారు. 4 లక్షలు డ్రాప్ అయిపోయింది. 6 లక్షలు మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఒక్కరైతే ఏం చేస్తారు? చాలా విచారిస్తాం సార్, ఎందుకంటే చాలా హోప్స్తో వచ్చాం సార్ మేము. కానీ గెలవాలనే మా ఆశ కూడానండి. గెలుస్తాం సార్, గెలుస్తారు. నాకుంది ఆ ఎంత కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్గా ఉన్నారు? కొద్దిగా వచ్చింది ఇప్పుడే. ఓకే, ఎట్టగా పెట్టారు కాబట్టి 6 లక్షలు. లెట్స్ గో ఇన్ ఫర్ అ టాప్ ఆర్ డ్రాప్. టాప్. అక్కడ చూడకుండా నా ఫేస్ చూస్తున్నారు మీరు. అసలు అక్కడ చూడకూడదు వాళ్ళ మీరు. అదైతే మీరు కాస్త నా మీద పిటిగా ఉండే వాళ్ళని నేను అనుకున్నాను. మీ ఎక్స్ప్రెషన్స్ నేను గెస్ చేశాను. ఫేస్ రీడింగ్ లాంటిదే. ఓకే, గుడ్. 6వ ప్రశ్న 6 లక్షలతో, అంటే ఫైనల్కి వచ్చారు 7th క్వశ్చన్కి. ఓకే అండి, వ్యూవర్స్కి SMS క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్స్: A 6, B 7, C 8, D 9. ప్రశ్న ఏంటో తర్వాత చెప్తాను. ఓకే, సో ఈ 6 లక్షలు పట్టుకెళ్తారు. 7వ ప్రశ్న, లాస్ట్ ఫైనల్. ఓకే అండి, జర్నీ గ్రాఫిక్స్ చూద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6 ప్రశ్నలు అయిపోయినాయి. 7వ ప్రశ్న ఒకే ఒక ప్రశ్న, 6 లక్షలు. 6 లక్షలు మీ దగ్గర ఉన్నాయి, ఒకే ప్రశ్న ఉంది నా దగ్గర. ఈ ప్రశ్నకి ఒక మార్క్ అండి. ఇప్పుడు దాకా 3 ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఆప్షన్స్ అవుతాయి. ఒక మార్క్ పడిపోతుంది ఒక ఆప్షన్ పైన. సో 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్లోనే పెట్టాలి, 2 ఆప్షన్ పెట్టకూడదు. ఓకే, ఆర్ యూ రెడీ ఫర్ ద 7th ఫైనల్ క్వశ్చన్ విత్ 6 lakhs? ఎస్ సార్. కేటగిరీస్ చెక్ చేద్దామండి. మహాభారతం ప్రోటోకాల్. మహాభారతం తీసుకున్నామా? మహాభారతం రామాయణం, ఈజీ మహాభారతం. పర్లేదు మహాభారతం. సార్, దేవుడే రక్షిస్తాడు సార్. మహాభారతం సార్. భారతాన్ని నమ్ముకున్నాం, మహాభారతాన్ని నమ్ముకుంటున్నాం. నమ్ముకున్నారా? నమ్ముకున్నాం. బాగా నమ్ముకోండి. ఓకే సార్. దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. 4,000, 5,000, 6 లక్షలు. 4, 5, 6, 6 లక్షలు. అవును. దానికి సంబంధించిన ప్రశ్న చూద్దామా? మహాభారతం ప్రకారం ప్రస్తుతం ఉన్న కలియుగం దాదాపు ఎంత కాలం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్స్ 4,000, 5,000. ఆలోచించండి, ఆడండి. ప్రస్తుతం ఇప్పుడు కలియుగం అంటాం కదా, అది ఎన్ని మహాభారతం ప్రకారం సంవత్సరాలు? ప్రస్తుతం ఉన్న కలియుగం దాదాపుగా ఎంత కాలం ఉంటుంది? ఏదైనా ఒక దాని మీద పెట్టడం, ఏది తెలిస్తే అది కొద్దిగా తెలిసినా పెట్టడం. 4 అంటే ఇప్పుడు ఆల్రెడీ 2,000 అయిపోయింది కదా, 40 సెకండ్. 2,000కి అయిపోద్ది అనేది ఎక్కడ? మహాభారతం ప్రకారం ప్రస్తుతం ఉన్న కలియుగం దాదాపు ఎంతకాలం ఉంటుంది? ఎట్లా? ఈ 4 మహాభారతం ప్రకారం కలియుగం ఎంతకాలం అంటే అంటే ఇప్పుడు 30 సెకండ్. ఎంతకాలం ఉంటుందని 5,000. ఆ? 5,000. ఏం తెలియదు. ఆ? 20 seconds. కష్ట కట్టేసినట్టు అనిపిస్తుంది. ఆ? అటు చూడరా. కాదు, ఏదో కక్ష కట్టేసినట్టు ఉంది సార్ క్వశ్చన్. 10. చీకట్లో రాయాలండి సార్, మీరు అలా చూడాల్సిన పనే లేదు. 5,000, 6 లక్షలు. క్వశ్చన్ మళ్ళీ చదువుతానండి. మహాభారతం ప్రకారం ప్రస్తుతం ఉన్న కలియుగం దాదాపుగా ఎంత కాలం ఉంటుంది? 4,000, 5,000 ఆప్షన్స్. 6 లక్షలు పెట్టారు. ధైర్యంగా ముందడిగి. ధైర్యం చెప్పారు సార్. సార్ అదే రక్ష మాకు. ఓకే, 5,000 సంవత్సరాల మీద 6 లక్షలు. టాప్ ఆర్ డ్రాప్? టాపరే. టాపర్.
అక్కడ సౌండ్ రాలేదేంటని చూస్తున్నారా? ఇక్కడ సౌండ్ వచ్చింది. గెలవాలని ఈ షో జరుగుతుందండి, అందరూ గెలవాలని. 5,000 సంవత్సరాలు వస్తే లక్కీ 6 లక్షలు. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి ఇంకో 1,00,000 సన్ నెట్వర్క్ నుంచి. చూద్దాం. 1,06,000 5,000 4,000 అదేనా? 6 లక్షలు 5,000 సంవత్సరాల టాప్ ఆర్ డ్రాప్? ఈ మాది. ఈ ఆరన్న మిగిలితే బాగుంటుంది అనుకుంటున్నా. ఇక్కడ అదృష్టం ఎలా ఉందో మరి. ఆ? ఇక్కడ చదివింది అయితే కాదు సార్. చీకట్లో రాయేసాం సార్ దీనికైతే. గుడ్ జాబ్, గుడ్ జాబ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. 6 లక్షలు మేము గెలుచుకున్న 6 లక్షలు. మీరు గెలుచుకున్నారు. ఐఎమ్ హ్యాపీ టు. ఓకే సార్. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై డాబర్ ఆమ్లా శ్రీ హెయిర్ ఆయిల్ అండి. ఈ 6 లక్షలు వాళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. We will gift hampers అండి మీకు. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఎలా ఉందండి మీకు ఫీలింగ్? ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి. దాంతో పాటు ఈ దేవుడిచ్చిన ఇది నిజంగా నేనైతే ఒక ఫేక్ షో అనుగ్రహం సార్. 1 crore ఇస్తారనేది అయితే అనుకోలేదు. జనరల్ గా మీరు చాలా మంది అనుకుంటారు, తప్పలేదు మీది. యాక్చువల్లీ కొన్ని జరిగినాయి కూడా అట్ట. ఇదైతే రియల్ షో అనేది నేను మాత్రం అందరికి చెప్తున్నాను. ₹1 వచ్చినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. ఓకే సార్. కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వన్ మోర్ హ్యాపీ కపుల్. జగన్మోహన్ గారు, అనితశ్రీ గారు 6 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పుడు వచ్చే పార్టిసిపెంట్స్ అన్న ₹1 కోటి, ఫుల్ ₹1 గెలవాలని కోరుకుంటున్నాను. వాళ్ళని పిలిచే ముందు వ్యూవర్స్కి SMS క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్స్ A6, B7, C8, D9. ఈ ఆన్సర్ ఆప్షన్ సంబంధించిన ప్రశ్న, ₹1 కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయి? SMS చేయాల్సిన విధానం KK స్పేస్ A ఆర్ B ఆర్ C ఆర్ D స్పేస్ నేమ్ స్పేస్ ప్లేస్ అని టైప్ చేసి 58585కి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల SMS చేయాలి. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళల్లో ర్యాండమ్గా 5ని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 5,000 ఇవ్వడం జరుగుతుంది. విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే www.sunnetwork.in/1 crore ఎల్లుండి చూడండి. SMS చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ₹1 సంపాదించే అవకాశం ఉంది. ఎనీ టైం మీకు ఫోన్ కాల్ రావచ్చు. వెయిట్ ఫర్ యర్ ఫోన్ కాల్. జగన్మోహన్, అనితశ్రీ 7 ప్రశ్నలు ఆన్సర్ చేసి 6 లక్షలు ఇంటికి తీసుకెళ్లారు. మరి ఇప్పుడు వచ్చేవాళ్ళు ఈ ₹1 తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. విజయవాడ నుంచి అన్నా చెల్లెలు చంద్రశేఖర్, రజిత. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్, హలో, నమస్కారం అండి. నమస్కారం. హౌ ఆర్ యు? ఫైన్ అండి. చంద్రశేఖర్ అండ్ రజిత అన్నా చెల్లెలు. మీరేం చేస్తున్నారు? నేను ఎంటెక్ చదువుతున్నాను సార్. విజయవాడ PVP సిద్ధార్థలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. మెషిన్ డిజైన్ కోర్సులో మెకానికల్. ఓకే. మీరు? నేను ఎంటెక్ చదువుతున్నానండి. ఇద్దరు ఎంటెక్. ఎంటెక్కేనండి. ఓకే. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నానండి. ఆయన ఫస్ట్ ఇయర్. ఈయన అన్నయ్య? ఆయన అన్నయ్య. ఆయన ఫస్ట్ ఇయర్, మీరు సెకండ్ ఇయర్. అవునండి. ఇది గమ్మత్తుగా ఉంది. ఇది పెద్ద మ్యాటర్ ఉంది. పెద్ద మ్యాటర్ ఉందా? చెప్పండి, చిన్నగా చెప్పండి. ఆయన బీటెక్ అయిపోయాక జాబ్ చేసి క్యాంపస్లో కొన్ని రోజులు, ఒక 1 ఇయర్ అట్లా 2-3 ఇయర్స్ జాబ్ చేసి వచ్చారు. తర్వాత నేను ఎంటెక్లో జాయిన్ అయ్యాను. నేను కంటిన్యూస్ చేస్తున్నాను, ఎక్కడ ఆపలేదు. చేస్తుంటే తను ఎంటెక్ చేస్తుంది, నేను కూడా ఎంటెక్ చేస్తాను, నేను జాబ్ వదిలేసి వచ్చేస్తున్నాను అని చెప్పి తను చెప్పేసి వచ్చేసాడు. ₹1 వస్తే ఏం చేస్తారు? We will start a company.
రాకెట్ Small మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, రాకెట్. ఆ Rocket స్మాల్ motors. స్కేల్ కంపెనీ. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు సగం సగం చేసుకుంటారా, అక్కడ కొట్టుకుంటారా? ఎంత సగం సగం చేసుకున్నా పెట్టింది ఒకటే అమౌంట్ కదా సార్, అంతా తీసుకెళ్ళి అక్కడే పెడతాం సార్. ఓకే, అంతా అంతా తీసుకెళ్ళిపోయే ముందు ఒకసారి చూసుకుంటారా? షూర్ సార్, వెయిట్ చేస్తున్నాం. చూసుకోండి. అసలు ఇంత మనీ ఒకేసారి చూసుకోవడానికి అవకాశం వచ్చింది కదా చాలా తక్కువ అండి అవకాశం. అసలు మొత్తం మాకే సార్. ఈ ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం రూల్స్లోకి వెళ్దామా? 7 క్వశ్చన్స్ అండి, మల్టిపుల్ ఆప్షన్స్. ఒక ఆప్షన్ ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. మీరు అనుకున్నది కరెక్ట్ అయినది ఆప్షన్లో పెట్టండి. అది కరెక్ట్ అయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, దీనికి 60 సెకండ్స్ అండి, 1 minute. సో షాల్ వి చెక్ అవుట్ ద కేటగిరీస్? మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నా దగ్గర 7 ప్రశ్నలు ఉన్నాయి. లెట్స్ ప్లే వెవెల్ కో అండ్ టేక్ కోటి. మీ సొంతం చేసుకోండి. ఓకే, కేటగిరీస్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్కి ప్రదేశాలు సంఖ్యలు. ప్రదేశాల సంఖ్య. సంఖ్యలు అంటే మనం ఏ సంఖ్య ఏది అనేది పర్ఫెక్ట్గా చెప్పలేము. ప్రదేశాలు అంటే విల్ గెట్ సమ్ ఆన్సర్. ఓకే, విల్ టేక్ ప్రదేశాలు. ప్రదేశాలు. ఓకే, ప్రదేశాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దామండి. ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న చూద్దామా? చూద్దాం. భారతదేశంలో కాకుండా వేరే ఏ దేశంలో హైదరాబాద్ అనే పేరున్న ఒక ప్రధాన నగరం ఉంది? ఆన్సర్ ఆప్షన్స్ వన్స్ అగైన్: ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్. ఆలోచించండి, ఆడండి. పాకిస్తాన్ కదా. పాకిస్తాన్లోనే ఉంది హైదరాబాద్, ఇంకెక్కడ ఉంటుంది? పెట్టు, త్వరగా పెట్టు, మళ్ళీ టైం సరిపోదు. కరెక్ట్గా